నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఈ రోజు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పలువురు మంత్రులు పాల్గొంటారు. జిల్లాల పునర్విభజనపై మంత్రులు చర్చిస్తారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల పేర్ల మార్పులు, చేర్పులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ నెల 10న జరిగే కేబినెట్ సమావేశంలో జిల్లాల విభజనపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది. ఈ రోజు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పలువురు మంత్రులు పాల్గొంటారు. జిల్లాల పునర్విభజనపై మంత్రులు చర్చిస్తారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల పేర్ల మార్పులు, చేర్పులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ నెల 10న జరిగే కేబినెట్ సమావేశంలో జిల్లాల విభజనపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఈరోజు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఉండనుంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఏపీ కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు భేటీ కానుంది. జిల్లాల పునర్విభజనపై ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం కేబినెట్ సమావేశం ఉపసంఘం ఏపీ సచివాలయంలో మధ్యాహ్నం భేటీ కానుంది. ఏదైతే కొత్త జిల్లాల ఏర్పాటు, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల పేర్లు మార్పులు, చేర్పుల విషయంలో ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజు భేటీ కానుంది. కొత్తగా కొన్ని జిల్లాలు ఏర్పాటు చేస్తామంటూ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ కి ముందు ఏదైతే హామీ ఇచ్చిన నేపథ్యంలో 14 నెలలు ఏదైతే గవర్నమెంట్ వచ్చి సందర్భంలో ఏదైతే ఇప్పటికే రెండు జిల్లాలు ఇవ్వాలంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఆ 2 జిల్లాలకు కూడా కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే భేటీ తీర్మానం చేయడం జరిగింది. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా ఈ కేబినెట్ ఉపసంఘం ఏదైతే ఉందో ఈ 2 సార్లు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా సమావేశం అయిపోయింది. ఇదైతే మదనపల్లికి సంబంధించి కావచ్చు, మార్కాపురం, ఈ మదనపల్లి, మార్కాపురం ఈ 2 కూడా కొత్త జిల్లాలు చేస్తున్నారు. ఈ కొత్త జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో ఈ నెల 10న జరగబోయే కేబినెట్ సమావేశంలో కూడా మంత్రివర్గం ఈ విషయం మీద కూడా చర్చించనున్న నేపథ్యం కనపడుతుంది. దీంతో పాటు ఏదైతే కొన్ని జిల్లాలకు సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా మార్చే విధంగా కూడా ప్లాన్ చేసిన నేపథ్యం కనపడుతుంది. ఇందులో ఏదైతే కైకలూరు సెగ్మెంట్ ను కృష్ణా జిల్లాకు మార్చే విధంగా కూడా ఒక ప్రణాళిక రూపొందించారు. దీంతో పాటు ఏదైతే నూజివీడు, గన్నవరం ఈ 2 నియోజకవర్గాలు ఎన్టీఆర్ జిల్లాలో కలిపే విధంగా కూడా ప్రతిపాదన రూపొందించినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే పెనమలూరు నియోజకవర్గం కూడా కృష్ణా జిల్లాలోనే ఉండేటట్లు కూడా ఒక ప్రతిపాదన రూపొందించారు. ఈ ప్రతిపాదన కూడా మంత్రివర్గం ఉపసంఘం ఈ రోజు భేటీ అయ్యి దీని మీద కూడా చర్చించిన నేపథ్యం. మరోవైపు ఏదైతే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలిపిన కందుకూరు నియోజకవర్గం ఉందో అది గతంలో ప్రకాశం జిల్లాలో ఉండేది, ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని ప్రకాశం జిల్లాకి మార్చే విధంగా కూడా ప్రణాళిక రూపొందించినట్టు జరుగుతుంది. దీంతో పాటు రాష్ట్రంలో కొన్ని రెవెన్యూ డివిజన్లు కూడా వచ్చే విధంగా కూడా ప్రణాళిక రూపొందించారు. దీంతో ఏదైతే పీలేరు నియోజకవర్గం, అద్దంకి, గిద్దలూరు, మడకచిర ఈ కేంద్రాలుగా కొత్త రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే గత ప్రభుత్వం 5 ఏళ్లలో విచ్చలవిడిగా రాష్ట్రాన్ని విభజించింది, మండలాలను విభజించింది, దీంతో పాటు నియోజకవర్గాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు, కూటమి ప్రభుత్వం అధికారం చేస్తున్న వీటన్నిటిని కూడా ప్రక్షాళన చేసే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 10న జరగబోయే కేబినెట్ సమావేశంలో మంత్రులతో ఈ సమావేశం అనంతరం దీన్ని ఒక ప్రతిపాదన తీసుకొచ్చే విధంగా కూడా చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. మరోవైపు ఈ రోజు మంత్రివర్గ ఉపసంఘం భేటీ అనంతరం ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. ఈ రిపోర్ట్ ఆధారంగా
10వ తారీఖున ఏదైతే కేబినెట్ సమావేశం జరుగుతుందో ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రులు ముందు పెడతారు. ఈ మంత్రులు ఆమోదం తెలిపిన అనంతరం ఏదైతే వీలైనంత తొందరలో ఈ జిల్లాలు ఏదైతే కొత్తగా 2 జిల్లాలు ఉన్నాయో వీటితో పాటు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రణాళిక రూపొందించి యుద్ధపాతిగతిన ఈ జిల్లాలు విభజించే కార్యక్రమం కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది జ్యోతి. అయితే గ్రామాల మార్పు, పేర్ల మార్పు ఇది ఏ ప్రాతిపదికన జరుగుతుంది? ఏదైతే జనాల ప్రాతిపదికన ఉందో జనాలు ఎక్కువ వాస్తవానికి ఒక నియోజకవర్గానికి 1,80,000 జనాభా ఉండే విధంగా కూడా గతంలో ఉండేది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో 2 లక్షలు 2,40,000 ఓటర్లు ఉన్న నేపథ్యంలో ఈ ప్రాతిపదికన కొత్త జిల్లాలు కావచ్చు, దీంతో పాటు గ్రామాల పేర్ల మార్పు. గతంలో జనాల ప్రాతిపదికన గ్రామాలు అంటే ఒక్కొక్క గ్రామానికి ఎంతమంది జనాలు ఉండాలి అనే దాని మీద కూడా ఒక ప్రణాళిక రూపొందించారు. దీన్ని ఎక్కువగా ఉన్న జనాలు ఏదైతే ఉందో ఇంకొక గ్రామం లాగా రూపొందించి ఆ గ్రామానికి వేరే పేరు పెడతారో, దీంతో పాటు కొత్తగా కొన్ని రెవెన్యూ డివిజన్లు ఉన్నాయో ఏదైతే రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేస్తారో ఆ రెవెన్యూ డివిజన్లు ఆ గ్రామాల రెవెన్యూ డివిజన్లు కలిపే విధంగా కూడా ప్రణాళిక రూపొందించారు. ఏదైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే చాలా వరకు పని పూర్తయిన నేపథ్యం కనపడుతుంది. ఈ నెల 10వ తారీఖున జరిగే కేబినెట్ మీటింగ్ లో పూర్తి వివరాలు మంత్రివర్గం ముందు ఉంచి దీనికి కూడా ఆమోదింపు తెలిపే విధంగా కూడా ప్రణాళిక రూపొందిస్తున్నారు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా